హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోకి విశేష స్పందన లభిస్తోంది. బిజినెస్ విజిటర్స్ విమానాల ప్రదర్శనతో షో బిజీగా కొనసాగుతోంది. విమానాల ప్రదర్శన ఎయిర్ షోను చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సింధూర అందజేస్తారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం అయితే వేదికగా మారింది. 18th నుంచి ఈ ఫ్లైట్ ఎక్స్పో అనేది అయితే ఇక్కడ జరుగుతుంది. 18 to 24, 18 and 19 అయితే మాత్రం B2B బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఒప్పందాలను అయితే చేసుకున్నారు. అండ్ 2021 అయితే మాత్రం అంటే ఇవాళ రేపు మాత్రం విజిటర్స్ కి అయితే పర్మిషన్ ఉంది. అంటే ఫ్లైట్స్ ని వాళ్ళు అంటే ఇంతవరకు ఎవరైతే చూడలేదో వాళ్ళు దగ్గరుండి చూడడానికి కోసం అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది. అండ్ అలాగే ఫ్లైట్స్ ఎక్స్పో కూడా ఉంది. ఫ్లైట్స్ ఒకటే కాదు, హెలికాప్టర్స్ అండ్ చాపర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ లో ఉంచారు విజిటర్స్ కోసం అయితే. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో సార్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు శరత్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. మా తమ్ముడు ఇక్కడ ఏవియేషన్ టెక్నాలజీలో చేస్తాడు. సో అందుకని చూడడానికి వచ్చాము. లాస్ట్ ఇయర్ చూడడానికి అవకాశం దొరకలేదు, ఈ ఇయర్ చూడడానికి అని చెప్పేసి వచ్చాము. సార్, అంటే ఎవ్రీ 2 years ఒకసారి కండక్ట్ చేస్తారు ఎక్స్పో అనేది. గతంలో కూడా 2 సార్లు కండక్ట్ చేశారు. అప్పుడు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. నేను రావడం ఫస్ట్ టైం ఇదే. 2 years ముందు చూసా, అంటే రోడ్ల మీద నుంచి చూసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడడం బాగుంది. అండ్ మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్, తర్వాత ఇవన్నీ చూస్తుంటే జాపనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంది. సివిలియన్స్ కి ఎంట్రీ ఇంకా లోపలికి వెయిటింగ్ మేము అవన్నీ చూడడానికి. సార్, మీ పేరు? నా పేరు సంతోష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ సఫీల్ కూడా నుంచి వచ్చాను. చెప్పండి. ఎలా అనిపిస్తుంది అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఇన్ని ఫ్లైట్స్ అన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇట్స్ రియలీ మ్యాజికల్. యాక్చువల్లీ చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేస్తే డెఫినెట్లీ ఇలాంటి మా ఫ్రెండ్స్తో డెఫినెట్గా వచ్చి మంచి టైం స్పెండ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ రియలీ రిలీషింగ్ యాక్చువల్లీ. సార్, ఎయిర్ షో కూడా ఒక పక్క జరుగుతుంది, అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇట్స్ రియలీ మ్యాజికల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పైలట్స్. యాక్చువల్లీ పైలట్స్ కి చాలా థ్యాంక్స్. మాకు ఇట్లాంటివి చూపించినందుకు, వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి ఇట్లాంటివి చూపించినందుకు. మెయిన్లీ ఇక్కడికి వచ్చేది మేము ఆపర్చునిటీస్ కోసం. మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి, ఎయిర్లైన్స్ వస్తాయి, ఎంఆర్ఓస్ అండ్ అథారిటీస్ వస్తారు. సో బిజినెస్ ఇంటరాక్షన్స్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ అవి మెయిన్ ఈవెంట్స్. ఎయిర్ షో ఇంకా డిస్ప్లేస్ ఇవన్నీ సెకండరీ మాకైతే. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇట్లా ఆర్గనైజ్ చేస్తే పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంటే ఈ విమాన రంగం, పౌర విమాన రంగము, కార్గోది, వీటికి కూడా కొద్దిగా ఆసక్తి చూపించి పిల్లలు కొత్త ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేస్తారని నా అభిప్రాయం.